హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అమరావతి రీజియన్లో ఒక ఫేమస్ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్తో ఉన్నానండి. ఈయన చెప్పేది ఏంటంటే, మా కంపెనీని మించిన కంపెనీ అసలు తెలుగు రాష్ట్రాల్లోనే లేదు. అలాగే ప్రస్తుతం మేము విజయవాడ, గుంటూరు లొకాలిటీలో మేము డెవలప్ చేసేంత మంచి వెంచర్ కూడా ఎక్కడా లేదు. మేము ఇచ్చినంత తక్కువ రేట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అంటున్నారు. అదేంటో మనం క్లియర్గా తెలుసుకుందామండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మీ పేరు చెప్పండి సార్ మా వ్యూవర్స్కి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, మీ కంపెనీ ఎక్కడెక్కడ ఉందండి? అసలు ఎన్ని వెంచర్లు డెవలప్ చేశారు? అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ మా కంపెనీ వచ్చి 2002లో స్థాపించబడిందండి. హైదరాబాద్ లో స్థాపించాము. KPHP లో ఫస్ట్ ఆఫీస్. ఓకే, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు వరకు కూడా 40 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామండి హైదరాబాద్ సరౌండింగ్స్ లో. ఇప్పుడు హైదరాబాద్ లో మా బ్రాంచెస్ కూడా 3 బ్రాంచెస్ అయినాయి. ఓకే, సో 3 బ్రాంచెస్ కూడా ఫుల్ బిల్డింగ్స్ కంప్లీట్ మన కంట్రోల్ లోనే ఉన్నాయి. ఓకే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసెంట్ లో 23 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. 23 ప్రాజెక్ట్స్, ఆల్ హైవేస్. విజయవాడ హైవే ప్రాజెక్ట్స్, 23 ప్రాజెక్ట్స్, సింగిల్ కంపెనీ 23 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అండి. ఓపెన్ ప్లాట్స్ లో 23 ప్రాజెక్ట్స్ అంటే రియల్ గా నెంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏ ప్లేస్ లో ఉందండి? ఇంకా ఇప్పుడు రీసెంట్ గా విజయవాడ వచ్చామండి, ఆంధ్రప్రదేశ్ వచ్చాము. అమరావతిలో మనకి ఇప్పుడు వచ్చిన షార్ట్ స్పాన్ అంటే వచ్చిన 6 months లోపలే మేము 3 ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 6 months లోనే 3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసాము. ఓకే, ఇంకా ఇప్పుడు వైజాగ్ లో కూడా 2 ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. వైజాగ్ లో కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 3 పెద్ద సిటీస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ 3 కవర్ చేశారు. అవునండి, 3. ఇంకా ఎక్కడ ఉన్నాయి సార్ మీ? ఇంకా బెంగళూరు లో కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, మైసూర్ లో రాబోతున్నాయి. దుబాయ్ లో ఆఫీస్ బ్రాంచ్ ఒకటి పెట్టబోతున్నాం. వావ్! హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, మైసూర్, దుబాయ్ రియల్లీ పెద్ద కంపెనీ అండి. గట్స్ ఉంటేనే అన్ని ప్లేసెస్ లో చేయగలుగుతారు. అయితే విజయవాడలో ఎక్కడ ఉందండి ఆఫీసు? విజయవాడలో ఎవరు ఊహించినట్టు విధంగా ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్ లో ట్రెండ్సెట్ మాల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మా ఆఫీస్ ఉంటుంది. ట్రెండ్సెట్ మాల్ అంటే చాలా కాస్ట్లీ ఏరియా. బెంజ్ సర్కిల్ అంటే విజయవాడ నగర్ నడిబొడ్డు. అలాంటి ప్లేస్ లో ట్రెండ్సెట్ మాల్ లో మీ ఆఫీస్ ఉంది. ఎంత ఆఫీస్ ఉంటుందండి? 5000 ఎసెప్ట్ ఆఫీసు ట్రెండ్సెట్ మాల్ లో. ఓకే, నేను ఒప్పుకుంటానండి, రియల్ గా గ్రేట్ కంపెనీ. ఇప్పుడు చెప్పండి సార్, మీ కంపెనీ పేరేంటి? మా కంపెనీ పేరు వచ్చి ఆదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఆదూరి. ఓకే, రియల్లీ ఆదూరి కంపెనీ అనేది ఇప్పుడు దాకా విన్నారు కదండి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతం, సూపర్. అయితే వెంచర్ ప్రస్తుతం ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ప్లేస్. ఇక్కడ అందరూ డెవలప్ చేయలేరు. బాగా హై రేట్లు ఉంటాయి. ఇక్కడ ఎకరం 15 కోట్లు అక్కడ ఉంది. ఈ ఏరియాలో కూడా నాకు తెలిసి ఎకరం 6 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు. మరి ఈ ప్లేస్ లో ఎన్ని ఎకరాలు డెవలప్ చేస్తున్నారు? అసలు మీ డెవలప్మెంట్స్ ఏమిస్తున్నారు? టోటల్ మా వెంచర్ ఈ ఏరియాలో మోర్ దెన్ 50 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. 50 acres. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ 14 acres ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 14 acres లాంచ్ అయింది. ఫేజ్ వైజ్ డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ ఎన్ని ఎకరాలు? ఫస్ట్ ఫేజ్ 7 acres, సెకండ్ ఫేజ్ 7 acres, 14 acres. టోటల్ 50 అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ. ఓకే అండి. అయితే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అక్కడ మనకి రామకృష్ణ వెనుజ మొదలు పెట్టి మనకి 4 kilometers వరకు వెంచర్లు ఉన్నాయి. చాలా వెంచర్లు ఉన్నాయి, అన్ని మంచి కంపెనీలే, అందరూ బాగా డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఈ దాంట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? క్వాలిటీలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. ఫస్ట్ క్వాలిటీ అందరూ ఇస్తారండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం 10 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. ఇది మాత్రం చాలా యూనిక్ గా ఉందండి. 10 years మెయింటెనెన్స్ అనేది యూనిక్ గా ఉంది. 10 years మెయింటెనెన్స్ అయితే ఎవరు ఎమ్యూనిటీస్ అందరూ బాగానే ఇస్తున్నారు, డెవలప్మెంట్స్ అందరూ బాగానే ఇస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మనకి 1 year కూడా మెయింటైన్ చేయట్లేదు ఎవరు. వెంచర్ సేల్ చేసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటిది 10 years మెయింటెనెన్స్ అంటే రియల్లీ ఎక్సలెంట్ అండి, రియల్లీ ఎక్సలెంట్. అయితే ఈ ప్లేస్ లో హౌసెస్ కట్టుకుంటాకి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మనం కూడా కావాలంటే హౌసెస్ కట్టిస్తున్నాం, మన ప్లాన్ లో ఉంది. మీ వెంచర్ లో హౌసెస్ కట్టిస్తాం. G+1 డూప్లెక్స్ హౌసెస్ విత్ హోమ్ థియేటర్. ఓకే, ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్సే కాకుండా డూప్లెక్స్ హౌసెస్ కూడా ప్లాన్ చేశారు. మీరు డూప్లెక్స్ హౌసెస్ కావాలన్నా శ్రీనివాస్ గారి నెంబర్ ఇక్కడ ఉంటుంది, మీరు కాల్ చేసి అడగొచ్చు. అయితే డెవలప్మెంట్స్ ఏమిస్తున్నారు సార్ దీంట్లో? మోర్ దాన్ 40+ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. 40+. ఓకే, రీసెంట్ గా ఒక కంపెనీ 30+ ఎమ్యూనిటీస్ అంటేనే చాలా ఎక్కువ ఏరియా. అలాంటిది 40+ ఎమ్యూనిటీస్ అంటే రియల్లీ ఎక్సలెంట్ అండి. అయితే కొన్ని డెవలప్మెంట్స్ చెప్పండి. 40+ చెప్పాలంటే మనకి టైం సరిపోదు. కొన్ని డెవలప్మెంట్స్ చెప్పండి. దీంట్లో 30,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది. 30,000 SFT. G+2. టోటల్ విజయవాడ, గుంటూరులో హైయెస్ట్ 25,000 SFT. 30,000 SFT క్లబ్ హౌస్ అంటే రియల్లీ ఎక్సలెంట్. స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయి, జాగింగ్ ట్రాక్ వస్తుంది, అట్లాగే గేమ్ జోన్ వచ్చేస్తుంది కంప్లీట్. ఇవి రోడ్లు ఎలా చేస్తున్నారు? రోడ్లు అన్ని 40 feet CC రోడ్స్. ఎక్సలెంట్. డ్రైనేజీలు, వాటర్ సిస్టమ్ అన్ని అండర్ గ్రౌండ్. రియల్లీ ఎక్సలెంట్ అండి. డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ సూపర్ అండి. 40+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారంట.
ఓకే, రేట్ ఎంత పెట్టారు సార్? 26,000 per square yard present నడుస్తుంది. రియల్లీ ఎక్సలెంట్ సార్. రేట్ కూడా 26 అంటే రియల్లీ రీజనబుల్ అండి ఈ ఏరియాకి. ఇది ప్రైమ్ దాంట్లో లొకేషన్. కూడా ఒక స్పెషల్ డిస్కౌంట్ ఉందండి, అది కస్టమర్ వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం. ఓకే, ఈ 26,000 లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందంటండి. రియల్లీ ఎక్సలెంట్. ఓకే సార్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. మీరు డెవలప్మెంట్స్ చేస్తారనే నమ్మకం ఉంది ముందు, ఎందుకంటే మీరు 40 వెంచర్లు చేశారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి కొత్త కాదు కాబట్టి, అవును. హైదరాబాద్ లో ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్స్ విషయంలో వీళ్ళు చేస్తారా లేదా అనే భయం మీరు పెట్టుకోవద్దండి. ఒక 4-5 వెంచర్లు హైదరాబాద్ లో చూసి కూడా మీరు రావచ్చు. ఈ ఏరియా గురించి చెప్పండి సార్. ఈ ఏరియా పేరు వచ్చి కాజా అంటామండి మనం. కాజా. ఈ కాజా అనేది అండి ఎంటైర్ అమరావతి రీజియన్ లో నెంబర్ 1 ప్రైమ్ లొకేషన్ అండి. ఈ కాజా తర్వాతే నెంబర్ 2 ప్రైమ్ లొకేషన్ ఉంటుంది, కానీ కాజా అనేది నెంబర్ 1 ప్రైమ్ లొకేషన్. ఎందుకంటే ఇక్కడ కోట్లలోకి వెళ్ళిపోయిన రేట్లు, ఇక్కడ కనెక్టివిటీస్ ఎక్కువ వస్తున్నాయండి. చెప్పండి సార్, ఇక్కడున్న ఈ హైవే ఏంటండి? ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఓకే. రెండోది విజయవాడ గుంటూరు ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ వచ్చి కాజా సెంటర్ లో ఉన్నాము. మూడోది అమరావతి క్యాపిటల్ రీజన్ నుంచి ఏ రోడ్ వచ్చినా కూడా అది మనకి కాజా కనెక్టివిటీ ఉందండి. నాలుగోది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు కొత్త బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది, అమరావతి హైవే, అది కనెక్టివిటీ కాజా ఉందండి. కాజా ఉందండి. అండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఒకటి నియర్ బై రాబోతుందండి మనకి. ఎక్కడండి? ఇక్కడ నంబూర్ లో వస్తుందండి, పక్కనే వస్తుంది, నంబూర్ లో వస్తుంది. అండ్ విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చేప్పుడు మనకి అవును ఇక్కడ కలుస్తుంది, కాజాలో కలుస్తుంది అండి. అండ్ మనకు అక్కడ రోడ్ ఉంది కదండి, ఆ రోడ్డు అది 60 feet రోడ్ అండి. ఆ రోడ్ స్ట్రైట్ మనకి అవుటర్ రింగ్ రోడ్ లో కలుస్తుంది. ఈ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కలుస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వచ్చి మనకి ఇక్కడ ఇట్లా వెళ్తుందండి. మన వెంచర్ పక్క నుంచి వెళ్తుందండి. ఇది రియల్లీ ఎక్సలెంట్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్ IRR వెంచర్ పక్క నుండే వెళ్తుంది. ఓకే, రియల్లీ సూపర్. ఇంకో ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోవడానికి మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది కదా, అది కూడా మనకు కాజా మీద నుంచే వెళ్తుంది. అది కూడా కాజా మీద నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. అవునండి. వావ్, సూపర్ అండి. సార్ చెప్పిన దాన్ని బట్టి చెన్నై కోల్కతా హైవే ఎక్కడే ఉంది, వెస్ట్ బైపాస్ ఎక్కడే ఉంది, IRR ఎక్కడే ఉంది, అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్ ఎక్కడే ఉంది, అలాగే మనకి బెంగళూరు నుంచి అనంతపురం మీదకి వచ్చే రోడ్డు ఇక్కడే కలుస్తుంది, రైల్వే స్టేషన్ ఇక్కడే పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్డు, మళ్ళీ హైదరాబాద్ నుండి మచిలీపట్నం వెళ్లే రోడ్డు కూడా కాజా మీద నుండి వెళ్తుంది. అంటే ఎన్ని కనెక్టివిటీస్ వస్తున్నాయి చూడండి, అన్ని బాగున్నాయి. ఇంకా ఈ సరౌండింగ్ ఎవరైనా మైగ్రేట్ అవ్వాలంటే ముందు పిల్లలు చదువుల కోసం వస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అసలు విజయవాడ గుంటూరు అనేది రెండు కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్స్ అండి. ఇవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అసలు పుట్టింది విజయవాడ గుంటూరు ఏరియాలో. ఏ బ్రాంచ్లు ఉన్నాయి? ఏ బ్రాంచెస్ అక్కడ హైదరాబాద్ లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఉన్నాయి మనకి. ఇంకోటి ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తే VVIT కాలేజ్ యూనివర్సిటీ. ఇంకోటి మన వెంచర్ పక్కనే నాగార్జున యూనివర్సిటీ. నెక్స్ట్ విటి యూనివర్సిటీ వస్తుంది, SRM యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇటు వెళ్తే మనకి NRI కాలేజ్ ఉంది. రాజధానిలో కూడా చాలా వచ్చినాయి, చాలా వస్తున్నాయండి. పిలాని అని, అవునండి, XLRI అని, అవునండి, చాలా వచ్చినాయి. అవునండి. మనకు ఇంకా ఇటు విజ్ఞాన యూనివర్సిటీ, రంగా యూనివర్సిటీ అవి కూడా ఇక్కడే ఉన్నాయండి. చూసుకుంటే మొత్తం యూనివర్సిటీలే ఇక్కడ 10 కనబడుతున్నాయండి. ఇంకా మీకు నారాయణ, చైతన్య, భాష్యం, నలంద ఇలాంటి స్కూల్స్ అయితే అసలు మనం లెక్క పెట్టక్కర్లే, అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఏరియాకి మాత్రం ఎడ్యుకేషన్ అనేది పెద్ద ప్లస్ పాయింట్. సార్, మరి హాస్పిటాలిటీ విషయం ఏంటండి? హాస్పిటాలిటీ పరంగా చూసుకున్నట్లయితే 2 మేజర్ 5-star హోటల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ITC గుంటూరులో ఉంది, రెండోది వచ్చి మనకి నవోటల్ విజయవాడలో ఉంది. ఇవి కాకుండా 14 హోటల్స్ మనకి అమరావతి క్యాపిటల్ రీజన్ లో రాబోతున్నాయండి. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని హోటల్స్ అయితే ఎక్కడ ఉండవండి, ఇక్కడ 14, అవి 2. అవునండి. ఇంకా విజయవాడ గుంటూరులో చాలా హోటల్స్, చాలా 4-star 3-star హోటల్స్ ఉన్నాయి. లెమన్ ట్రీ ఉంది. సూపర్ హాస్పిటాలిటీ. ఎన్ని చెప్పుకున్న ఎంప్లాయ్మెంట్ ఉండాలండి. ఎంప్లాయ్మెంట్ లేదా ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది 100%. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? ద బిగ్గెస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది క్వాంటమ్ వ్యాలీ అండి. క్వాంటమ్ వ్యాలీలో more than 1 lakh plus జాబ్స్ రాబోతున్నాయండి. అట్లాగే AP NRT వస్తుంది ఇక్కడ, అది more than 50,000 జాబ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. అట్లాగే రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా కనెక్టివిటీస్ క్రియేట్ అయిపోతే more than 500 plus టాప్ నేషనల్ కంపెనీస్ అనేవి ఇక్కడ రాబోతున్నాయి. MOUలు ఆల్రెడీ అయినాయి, రోడ్లు కంప్లీట్ అయితే వచ్చేస్తాయండి వెంటనే. అంటే ఏరియాలోనే మనకి ఎంప్లాయ్మెంట్ కూడా దగ్గరలో మంగళగిరి ఐటీ హబ్, అలాగే టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఉంది, అలాగే గోల్డ్ కంపెనీస్. అవునండి. ఈ ఏరియా అంతా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ అవుతుందండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గజం ఇక్కడ 26,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందండి? ఇక్కడ షార్ట్ స్పాన్ అండి, 3 to 5 years లోనే మీరు గ్రోత్ చూడొచ్చు. 3 to 5 years అంటే జనరల్ గా జరిగిద్దండి ఇలాంటి ఏరియాలో. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ముందే అవ్వచ్చు. సో ఈ ఆదూరి గ్రూప్ లో more than 40 ఎమ్యూనిటీస్ ఇచ్చే ఈ వెంచర్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ టైం అండి. కాబట్టి వెంటనే కంపెనీ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారి నెంబర్ ఇక్కడ ఇచ్చేసాను, మీరు కాల్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది ఈ ఏరియాలో ఇది. వెంటనే కాల్ చేయండి సార్కి. థ్యాంక్ యూ.